అబ్బాయి నేను సత్యాన్వేషిని కాదు, నేను మతోన్మాదిని, నేను క్రైస్తవ్యం అంతు చూస్తానంటావా? ప్రొసీడ్. నువ్వు సత్యాన్వేషిని కాబట్టి ఈ లైన్ కరెక్ట్ కాదు. ఈ లైన్ నీకు సత్యం దొరికే వరకు బైబిల్ పట్టుకున్నావు, చదువు, ఓకే నాకు దొరకలేదన్నావు, స్తోత్రం పక్కన పెట్టే. అప్పుడు ఖురాన్ పట్టుకో, దాంట్లో పరిశీలించు, దొరకకపోతే అది పక్కనెట్టు. వేదాలు పట్టుకో, శాస్త్రాలు పట్టుకో, అన్ని విమర్శించు, అన్ని చదువు, అన్నిటిని వెతుకు. ఎందుకంటే నువ్వు వెతికేవాడు, నువ్వు నిలబడి విమర్శించేవాడు కాదు. సత్యాన్వేషి అని పేరెట్టుకున్నప్పుడు ఆ పేరుకు తగ్గ బతుకు నీ దగ్గర లేదు. నేను నన్ను అడిగితే ఇప్పుడు మీరు చెప్పారు కదా మన భాష గారు, అయితే విమర్శించే అధికారం నీకు లేదు అని బైబిల్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఏదో ఉత్తముడే రుచి చూసి తెలుసుకో అని అదే బైబిల్ చెప్తుంది. ఉత్తములను రుచి చూసుకోవాలంటే విమర్శలు వస్తాయి, అలాగే కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. అలాగే మొదటి సమయంలో హన్నా అనేటువంటి ఒక భక్తుడు అలా అంటుంది, ఏదో దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు లేడు, ఆయన ఒక్కడే దేవుడు అని అంటుంది. ఆయన ఒక్కడే పరిశుద్ధ దేవుడు అయినప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధత ఉందో లేదో తెలుసుకునే బాధ్యత ఒక సత్యాన్వేషికి ఎందుకంటే ఆ సత్యాన్ని కోసం వెతికే వాళ్ళ నిజంగా ఆయన దేవుడు అయితే, ఆయన నిజంగా పరిశుద్ధ దేవుడు అయితే, ఆయన పరిశుద్ధత అనేది ఉంటే బైబిల్ చదువుకుంటే నాకు ఎందుకు ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి అని పాస్టర్ గారు నన్ను అడిగినప్పుడు అని చెప్పే బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకంటే ఏదివాదితోనైనా నాస్తికునితోనైనా ఎవరితోనైనా సానుకూలంగా జవాబులు చెప్పమని అదే బైబిల్ చెప్పింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు నేను జవాబులు చెప్పనాకే వచ్చాను. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?